ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలు చేయడానికి పార్లమెంట్ అనేది ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పార్లమెంటులో ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టంలో 90% నిధులు కేంద్రం ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు 60% ఇస్తాం అని చెప్పి కుదించే చట్టం తెచ్చింది. అట్లాగే కార్మికులంతా కూడా సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు, 8 గంటల హక్కును పోరాడి సాధించుకునేటువంటి చట్టాలంతా నిర్వీర్యం చేసి లేబర్ కోడ్ను తగ్గించి ఇప్పుడు మీరు 12 గంటలు పని చేయాలా, సమ్మె చేయకూడదు, సంఘం పెట్టకూడదు, యజమానులకు అనుకూలంగా వివరించాలనే చట్టం తీసుకొచ్చింది. ఉన్న కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా చట్టాలు, విత్తన బిల్లు తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా వివరిస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం కారణమవుతుంది. అడవి హక్కుల చట్టాన్ని సవరించి సాగు చేసుకుంటున్న పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న గిరిజనులకు, పేదలకు ఇవ్వాలని చెప్పి అడవి హక్కుల చట్టం చేస్తే అది సవరించి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందుకే మావోయిస్టులు లేకుండా మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టడానికి కారణం అది. ఈ మొత్తం భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి అక్కడ ఉన్న ఖనిజాలతో కోట్లు గడించాలా, ఆదాని అంబానీ వాళ్ళని ముందు పెట్టి కోట్లు గడించడానికి మావోయిస్టులకు లేకుండా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అడ్డమున్నారు, కార్పొరేట్ సంస్థలు పోయి అక్కడ ఖనిజాలు తీస్తామని గిరిజనులు అడ్డమున్నారు. అందుకనే వాళ్ళని లేకుండా చేయాలని తీవ్రమైనటువంటి అత్యాచారాలకు పాల్పడుతుంది. విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి ప్రజలకు అనుకూలమైన చట్టాలు కాదు, వ్యతిరేకమైన చట్టాలు. విద్యుత్తుని ప్రైవేట్ పరం చేస్తే రైతులకు ఉచిత కరెంట్ రాదు, 200 యూనిట్లు ఉచితంగా రాదు. అట్లా ఇతర రాయితీలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి ఎన్ని రకాల ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లుల్ని, చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేతగాలుంటున్నాయి. మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు, అందుకోసం పోరాటం చేతగాదు. అక్కడికి వస్తే ముఖ్యమంత్రి వస్తే పెద్దన్న అంటాడు. పెద్దన్న అన్న తర్వాత మీరేం రాష్ట్రం కోసం పోరాడు. రాష్ట్రానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన పెద్దన్న అంటాడు. ఆయన స్కూల్ నుంచే నేను వచ్చిన అంటాం. అలాంటి వాక్యాలు మాట్లాడి పోరాటం చేత కాకుండా చతికిల పడితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు. కొత్తగా ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు మన బడ్జెట్లో కూడా. అట్లాగే ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో సహకరించడం లేదు. వాటితో పోరాడమని మేము చెప్తున్నాం. పోరాడితే మద్దతు ఇస్తామని చెప్పి కూడా చెప్పాం. అలాంటి పోరాటం లేకుండా కేవలం వినతి పత్రాలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కాగితం పొలిలాగా వివరిస్తున్నారు. ఈ రకమైనటువంటి పద్ధతి మానుకొని రాష్ట్రానికి నష్టం జరుగుతుంది నీ వల్ల, మోడీ వల్ల. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడు, సహకరిస్తాం. అట్లాగే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయి, సహకరిస్తాం. ప్రజా వ్యతిరేకంగా ఉంటే నీవెంతటి శక్తివంతుడు అయినా కానీ నీకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ ఎర్ర జెండా ముందుంటుంది. అటువంటి పోరాటాలు నడిపి అనేక మందిని మట్టి కనిపించినటువంటి చరిత్ర ఈ ఎర్ర జెండా ఉంది.